సత్యనిష్ట గురువు శిష్యులను చూచి నాయనులారా తల్లులారా ఇంతవరకు మనం పతంజలి మహర్షి గారి సమాధి పాదంలో 12వ సూత్రం గురించి చర్చించుకున్నాం. ఇది అతి ముఖ్యమైన సూత్రమని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే మన జీవితంలో మనం అనేక వ్యామోహాల వైపు పరిగెడుతూ దుఃఖాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం. అది ఎవరైనా సరే, పేదవారైనా ధనికులైనా ఎవరైనా ఏ స్థితిలో ఉన్నవారైనా వారి వారి స్థాయిలో అంతకంటే ఎక్కువ ప్రమాణాలుగా తీసుకొని వారి జీవన విధానంలో ఏర్పరచుకునేటటువంటి అల్లకల్లోలమైనటువంటి కొన్ని పనులు అంటే వృత్తులు, చిత్త వృత్తులు వారిని మానసికంగా కృంగదీస్తూ ఉంటుంది. కనుక వీటిని ఎలా తొలగించుకోవాలి, మనసు ప్రశాంతంగా ఎలా ఉంచాలి? మానవ జీవన ప్రధాన లక్ష్యం ఏమిటంటే ప్రశాంతంగా జీవించడం, చాలా ప్రశాంతతతో, సంతృప్తితో, ఆనందంతో, సుఖంగా, హాయిగా జీవించడం. ఇవన్నీ కోల్పోయినప్పుడు ఎంత సంపద ఉన్నా, ఎంత ఆస్తులు పాస్తులు ఉన్నా, ఎన్ని పెద్ద పెద్ద భవంతులు ఉన్నా, ఎంత ఉన్నా అనుభవించలేనప్పుడు అవి నిరుపయోగమే కదా అని తెలుసుకోవాలి అని చెప్పి సత్యనిష్ఠుడు ఆయనలారా. ఇప్పుడు మనం పతంజలి మహర్షి గారి యొక్క 13వ సూత్రం ఏం చెప్తున్నారో గమనించండి. తత్ర స్థిత యత్నోభ్యాస, తత్ర స్థిత యత్నోభ్యాస అంటే అభ్యాసం చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాము, అభ్యాసాన్ని సాధన చేస్తున్నాము. అభ్యాసం అంటే ఒక అలవాటు, ఆ అలవాటుని సుదీర్ఘంగా కొనసాగించడం వలన అది మనకు అభ్యాసంగా మారుతుంది చెప్పడానికి ఆయన ఈ 13వ సూత్రంలో యత్ర స్థిత యత్నోభ్యాస, ఎవరైతే మనసుని ప్రశాంతంగా ఉంచుకొని సుఖశాంతులతో జీవించాలి అని గట్టి సంకల్పంతో ఉంటారో అటువంటి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం సర్వదా ఉంటుంది. క్షణిక సుఖాలకు, క్షణిక వ్యామోహాలకు, క్షణిక ఆనందాలకు అనేక విధాలుగా మనసుని పాడు చేసుకుంటూ చిత్తాన్ని విపరీతమైన పద్ధతిలో వాడుకోకుండా ఏది అధికమైనా అది విషతుల్యమే. ఆహారమైనా సరే, పానీయాలైనా సరే, మందులైనా సరే, కోరికలు, ఆశలు ఇవన్నీ అధికమయ్యే కొద్దీ అవి మనకు వ్యతిరేక శక్తులుగా మనకు పనిచేయడం ప్రారంభిస్తాయి. మనశ్శాంతిని పోగొడతాయి, మనోదుఖాన్ని కలగజేస్తాయి. నిరంతరం మనసు చలిస్తూనే ఉంటుంది, దానికి ఎక్కడ ఆగాలని ఉండదు. ఒకటి అనేక ఆలోచనలు. అధిక సంపాదన ఉన్నవారు ఎక్కడ దాచాలి, ఎటు పెట్టాలి, దాన్ని ఏం చెయ్యాలి, మరలా ఇంకా ఏది చెయ్యాలి, ఎట్లా అభివృద్ధి చెయ్యాలి, ధనాన్ని ఇంకా ఎట్లా సంపాదించుకుంటూ పోవాలి ఆలోచిస్తారే తప్ప వచ్చిన దానితో తృప్తిగా ఉండడం అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లోనూ వారికి ఈ కాలంలో ఉండదు. ఆరోగ్యం చెడిపోయినా, ఆరోగ్యం పాడైపోయినా, ఏమైనా వైద్యానికి కూడా ఖర్చులు పెట్టుకుంటూ ఉన్నా, వైద్యశాలల్లో పడుకొని ఉన్నా వాళ్ళ ఆలోచనలంతా కూడా సంపాదన పైనే ఉంటుంది. ఇక సంపద లేని వాళ్ళు రెండో రకం వాళ్ళు తమ కష్టాలు, దుఃఖాలు, బాధలు, పిల్లలకు కావలసిన అవసరానికి కావలసినటువంటి అనేక సంపద ధనాన్ని సమకూర్చుకోలేకపోవడం, బాగా చదివించుకోలేకపోవడం, ఇలా అనేక విధమైనటువంటి కోరికలు వాళ్ళ మనసులో పెంచుకొని ఇవన్నీ మనకు లేకపోవడానికి కారణం ధనం లేదు, ఈ ధనాన్ని ఎలా సంపాదించాలని ఆలోచించడం. అటువంటి ఆలోచనలు అనేక రకాలైనటువంటి అడ్డదారులు, అంటే త్వరగా సులభంగా డబ్బు సంపాదించే విధానం. అది అట్లాంటిది. ఎప్పుడైతే త్వరగా ధనవంతులు కావాలి, త్వరగా డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తారో అది ఖచ్చితంగా అధర్మం పద్ధతిలో ఉంటుంది, మోసపూరితమై ఉంటుంది, అది అవినీతికరమై కూడా ఉంటుంది. ఇది ఎవరు అవనన్నా కాదన్నా ఇది జీవిత సత్యం. ఒక కూలి పని చేసేవాడు 40 ఏళ్ళు అయితే కానీ ఒక చిన్న ఇల్లు కట్టుకోలేడు. అదే ఒక వ్యాపారి కలిసి వచ్చింది అనే నెపంతో 10 రూపాయల వస్తువుని 50 రూపాయలు, 100 రూపాయలకు అమ్ముకుంటూ పోతూ ఉంటే అతని సంపద పెరిగిపోకుండా ఇంకేం చేస్తుంది? ఎవరైతే అనేక పదవులు, అనేక ఉన్నతమైనటువంటి స్థితి, అధిక సంపద కావాలని కోరుకుంటున్నారో వారందరూ కూడా
అనుకున్నటువంటి సుఖ సంతోషాలు అందులో దొరకవు. మాట కఠినంగా ఉన్నా కొందరు ఏమంటారంటే సంపాదించడం చేతకాని వాడు ఇలాంటి మాటలే మాట్లాడతాడు అని కూడా అనుకుంటారు. ఏది ఏమైనా వారు ఎలా అనుకున్నా కూడా మాత్రం ఇదే. పతంజలి మహర్షి గారు స్పష్టంగా చెప్తున్నారు. చిత్తమును అంటే ముఖ్యంగా మనస్సుని శాంతంగా సంతోషంగా కొన్ని క్షణాలు కూడా ఉండలేనటువంటి ఆ జీవితం వ్యర్థము. కానీ యోగ జ్ఞానం పొందండి. యోగ జ్ఞానంలో మీకు ఏది ఎంత అవసరమో, శాంతంగా ఆనందంగా సుఖ సంతోషం జీవించడానికి ఏది అవసరమో అటువంటి వాటిని సాధన చేయండి. సాధన అంటే కొంతకాలం చేసి మరలా మధ్యలో ఆపేయడం కాదు, నిరంతరమైన సాధన. దానిని ఏమని చెప్తున్నాడంటే ఈ యొక్క 13వ సూత్రంలో తత్ర స్థిత యత్నోభ్యాస. ప్రశాంతతను కోరుకుంటున్నారు, సుఖ సంతోషాలు కోరుకుంటున్నారు, ఆనందంగా ఉండాలనుకుంటారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి హాయిగా అందరూ కూడా కలిసిమెలిసి సుఖ సంతోషాలు పంచుకోవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు చిత్త వృత్తులను నిరోధించే సాధన నిరంతరం చేస్తూ ఉండండి. మనసు స్వభావాన్ని తెలుసుకున్నటువంటి పతంజలి మహర్షి గారు నిరంతరమైన అభ్యాసాన్ని మనకు వైరాగ్యాన్ని చూపుతుంది. వైరాగ్యము అంటే భార్య బిడ్డలను సుఖ సంతోషాలను సంసారాన్ని తన బంధువులు వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడమే వైరాగ్యము. వైరాగ్యము చెందినప్పుడు మాత్రమే మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. సహజంగా అందరికీ వైరాగ్యం ఎక్కడొస్తుందంటే ఎవరైనా చనిపోతే ఒక పెద్ద ధనవంతుడో లేకపోతే ఎవరో చనిపోతే శ్మశానానికి పోతారు, వీళ్ళు కూడా దగ్గరికి వెళ్తారు. ఆ శ్మశానం చూసినప్పుడు వీరిలో అక్కడ ఉన్నటువంటి వాతావరణం వీళ్ళ మనసులోకి దూరుకుంటుంది. అది ఒక ఆలోచన కలగజేస్తుంది. ఏమని? ఎంత సంపాదించి ఏం ఎత్తుకుపోయినాడు, ఏం నెత్తిన కొట్టుకుపోయినాడు అనే మాటలు వినబడుతూ ఉంటాయి. దానిని శ్మశాన వైరాగ్యం అంటారు. శ్మశాన వైరాగ్యం అంటే అర్థం ఏమంటే అక్కడ ఉండి అక్కడ చితిలో పేర్చో లేక భూమిలో పాతో అంత కర్మలన్నీ అయిపోయిన తర్వాత బయటికి శ్మశానం బయట గేటు దాటి వస్తేనే మరిలా చిత్తవృత్తులన్నీ వాళ్ళని ఆవహిస్తాయి. అక్కడ వచ్చిన వైరాగ్యం ఇక్కడ ఏమైపోతుంది, మళ్ళీ అది రాగంగా మారిపోతుంది. ఒక మానవులందరూ ఇలాంటి విషయాలను స్వయంగా గ్రహించి ఎలా జీవించాలో అనేటటువంటి ఒక స్థితిని ఏర్పరచుకోవడము నిరంతర అభ్యాసం. సత్యనిష్ఠుడి విషయాన్ని తెలియజేసి నాయనలారా దీన్ని స్పష్టంగా మీరు కూడా బాగా సాధన చేయండి. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీమన్నారాయణ పాద సమర్పయామి. ఓం తత్సత్.